సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అధ్యక్ష, మంత్రి గారు సంతృప్తికరమైనటువంటి సమాధానాన్ని ఇచ్చారు. కానీ కొన్ని నా దృష్టిలో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో స్వీపర్ల యొక్క వేతనాలు ఒక 3 నెలలుగా పెండింగ్ ఉన్నటువంటివి కొంతమందికి ఉన్న విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే అతి ముఖ్యమైనది, ఇటీవల కాలంలో పాఠశాలలు నాడు నేడు పేరుతో బాగా 10 కాంపోనెంట్స్తో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్నత పాఠశాలల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు పెరగడం, ఉపాధ్యాయులు కూడా మరి దానికి సరిపడా సంఖ్యలో లేకపోవడం, నాన్ టీచింగ్ లేకపోవడం వలన ఉపాధ్యాయులే ఈ యొక్క నాన్ టీచింగ్ వర్క్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అప్గ్రేడెడ్ హై స్కూల్స్లో ఉన్నది. అందుకని గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది, అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా సభలో ఉన్నారు కాబట్టి, ఈ పాత ఉన్నత పాఠశాలల్లో 3 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఒకటి జూనియర్ అసిస్టెంటు, రికార్డ్ అసిస్టెంటు, ల్యాబ్ అసిస్టెంటు. లేనటువంటి అప్గ్రేడెడ్ హై స్కూల్స్లో గత 20 సంవత్సరాలుగా చాలా పాఠశాలలు అప్గ్రేడ్ అయినాయి. అప్గ్రేడ్ అయినటువంటి పాఠశాలలో ఒక్క నాన్ టీచింగ్ కూడా పోస్ట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పోస్టుల్ని పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఆమోదంతో దాన్ని కనుక రేషనలైజ్ చేసినట్లయితే కనీసం ఒక్కొక్క ఉన్నత పాఠశాలకి ఒక్కొక్క నాన్ టీచింగ్ పోస్టు, మరి నాన్ టీచింగ్ పోస్టుల యొక్క కొరత తీరేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నైట్ వాచ్మెన్స్ లేకపోవడం వల్ల కూడా పాఠశాలలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే విలువైనటువంటి కంప్యూటర్ లాంటి వస్తువులు కూడా థ్రెట్కి గురవుతున్నటువంటి పరిస్థితి కూడా సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ నాన్ టీచింగ్ పోస్టులతో పాటు అలాగే కంప్యూటర్ ఆపరేటర్లు ఇటీవల కాలంలో విద్యాశాఖ చాలా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్స్ ద్వారానే, ఈ మెయిల్స్ ద్వారా పంపిస్తున్నారు. కాబట్టి కంప్యూటర్స్ ఆపరేట్ చేయడానికి ఖచ్చితంగా ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి కంప్యూటర్ టీచర్లను కూడా నియమిస్తాడు. పిల్లలకి ఇటు విద్యార్థుల యొక్క వివరాలు, ప్రభుత్వానికి పథకాల వివరాలు తెలియజేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా విద్యాశాఖ మంత్రి గారు చర్యలు తీసుకోవాలని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తారు. అధ్యక్ష, మీరు టీచర్స్ గురించి కాదు, పిల్లల గురించి మాట్లాడండి. నేను టీచర్లు అధ్యక్ష, గౌరవ మంత్రి గారు పాఠశాలల్లో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలకు సంబంధించి చాలా విషయాలు ప్రస్తావన చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు అడిగినట్లు పేపర్ కనుక ఇచ్చినట్లయితే పాఠశాల విద్యలో తీసుకొచ్చేటువంటి సంస్కరణల విషయంలో ఒక సమగ్రమైనటువంటి పేపర్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది, మొత్తం సభకి అందరికీ అర్థమై ఉండేది అనేటువంటిది నేను కూడా అభిప్రాయపడతా ఉన్నాను. ముఖ్యంగా మనకి అక్షరాస్యత స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా ఏ విధంగా ఉందనేది మనకు తెలుసు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ 67.11% ఉంది. ఎస్సీలో చూసినట్లయితే 54%, ఎస్టీలో చూసినట్లయితే బిలో 50% ఉన్నది. కానీ ఇప్పుడు మనం గత 3 సంవత్సరాలుగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల విద్యారంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణ ఫలితంగా 6,35,000 మంది పిల్లలు పెరిగారు. ఇది మంచి పరిణామం. ఏ ప్రభుత్వం తీసుకోనంత శ్రద్ధ పాఠశాల విద్యారంగం మీద మన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విషయం అందరి గమనంలో ఉంది. కానీ ఈ సంస్కరణ పేరుతోటి ప్రాథమిక పాఠశాలను కనుక 2 ముక్కలు చేసినట్లయితే ఖచ్చితంగా వ్యతిరేక ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా లోతైనటువంటి అధ్యయనం జరిగిన తర్వాత మాత్రమే ఈ సంస్కరణ లోపలికి వెళ్ళాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరేది అధ్యక్ష. ఆగస్టు 3వ తేదీ లాస్ట్ ఇయర్ ఎమ్మెల్సీలు తోటి జరిగినటువంటి సమావేశంలో మేము ఈ దశల వారీ ఈ సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు. మొదట 250 మీటర్ల లోపు ఉన్నటువంటి పాఠశాలలు 3,642 స్కూల్స్ని విలీనం చేస్తామని, తదుపరి సంవత్సరం కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి 8,142 స్కూళ్ళను విలీనం చేస్తామని, ఆ తదుపరి సంవత్సరం 2 కిలోమీటర్ల లోపు, ఆ తదుపరి సంవత్సరం 3 కిలోమీటర్ల లోపు అని చెప్పేసి ప్రకటించారు. ఆ సమావేశంలోనే మేము చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మొదట ఏ పాఠశాలల్లో అయితే హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూళ్ళు ఒకే ప్రాంగణంలో ఉన్నాయో
వాటి రెండింటినీ కలిపి 1 నుంచి 10వ తరగతి వరకు లేదా 12వ తరగతి వరకు మీరు ప్రాక్టికల్గా ఫలితాలు చూసిన తర్వాత మాత్రమే ఈ సంస్కరణ జోలికి వెళ్తే ఉపయోగం ఉంటుందనేది చెప్పడం జరిగింది. మరి అది ఆచరణలోకి రాలేదు. ఇప్పుడు మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూసినట్లయితే వచ్చే విద్యా సంవత్సరం అంటే 22-23 విద్యా సంవత్సరం నుంచే 3 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి 19,600 ఎలిమెంటరీ స్కూల్స్లో ఉన్నటువంటి 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్స్లోకి విలీనం చేయడానికి సంబంధించినటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా పూర్తయింది. విద్యార్థుల్ని ఫిబ్రవరి 20వ తేదీ నాటికే హై స్కూల్స్లో చేర్చినట్టుగా భావించి లెక్కలు కట్టి మొత్తం ఉపాధ్యాయులు ఎంత అవసరం, తరగతులు గదులు ఎన్ని అవసరం అని లెక్కలు తేల్చారు. 27,000 అదనపు తరగతులు గదులు నిర్మిస్తే తప్ప ఈరోజు ఈ తరలి వెళ్తున్నటువంటి పిల్లలకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అక్కడ సరిపోయే పరిస్థితి లేదు. ఇప్పటికే 6,35,000 మంది పెరిగిన పిల్లలకి సంఖ్యకి సరిపడగా ఉన్నత పాఠశాలలో తరగతి గదులు చాలనటువంటి పరిస్థితి ఉంది. ఈ 18 లక్షల మంది పిల్లలు మరి హై స్కూల్స్కి వెళ్ళినట్లయితే ఈ 27,000 తరగతి గదులు లేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ న్యాచురల్ బ్యారియర్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని మిగతా అన్ని విషయాలు కూడా దృష్టిలో పెట్టుకుని పిల్లల యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ సంస్కరణలు జాగ్రత్తగా దశల వారీగా చేస్తేనే ఫలితాలు ఉంటాయి తప్ప ఒకేసారి మొత్తం చేసినట్లయితే వ్యతిరేక ఫలితాలు వస్తే దీనివల్ల సమాజానికి నష్టం. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా పాఠశాలలు సంస్కరణలో ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల వ్యవస్థని బలోపేతం చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈరోజు అభివృద్ధిలో అంటే పాఠశాల విద్యలో 1, 2, 3 భారతదేశంలో స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో చూస్తే కేరళ కానీ, ఢిల్లీ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ ప్రాథమిక పాఠశాల వ్యవస్థ చాలా బలంగా ఉంది. తరగతికి ఒక ఉపాధ్యాయుడు, తరగతికి ఒక గది ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే మరి విద్యారంగంలో 1, 2, 3 స్థానాల్లో ఆ రాష్ట్రాలు ఉన్నాయి. మన రాష్ట్రం 19వ స్థానంలో ఉంది విద్యారంగంలో. గ్రూప్ అంతా అదే సబ్జెక్ట్ కదా చెప్పింది. అధ్యక్ష ఒకే ఒక మాట అధ్యక్ష, నేను తమ ద్వారా కోరుకునేది ఈ వారం ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల చాలా బలహీనంగా ఉన్నమాట అర్థం అదే. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఈ రోజు మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుని ప్రభుత్వ సంస్కరణ అంటే పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నప్పటికీ కూడా ప్రాథమిక పాఠశాల బలపడాలి అని అంటే ఈ రోజు సింగిల్ టీచర్ గా 11,000 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. ఎలిమెంటరీ స్కూళ్ళు డబుల్ టీచర్ గా దాదాపు 15,000 పాఠశాలలు ఉన్నాయి. 1-2 టీచర్లతోటి 5 తరగతులకి పిల్లలకి బోధించడం అనేది ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. అందుకనే ఈ రోజు 3వ తరగతిలో ఉన్నటువంటి పిల్లాడు 2వ తరగతిలో ఉన్నటువంటి వాచకాన్ని చదవలేనటువంటి పరిస్థితి ఉన్నమాట వాస్తవం. అందుకని తమ ద్వారా నేను మంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది కేరళ తరహాలో కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఢిల్లీ తరహాలో కానీ ప్రాథమిక పాఠశాలని రీస్ట్రక్చర్ చేసి ప్రతి పాఠశాలలోనూ కూడా 5 మినిమం టీచర్లు ఉండే విధంగా 5 తరగతి గదులు ఉండే విధంగా సంజ్ఞానం చేసిన ప్రాథమిక పాఠశాల విద్యా బలపడుతుందని చెప్పేసి నేను కోరుతాను. కల్పన గారు